వెల్కమ్ టు సెరెనా టీవీ. గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన చిలుకలూరిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ పట్టణంలోని ఐలాండ్ సెంటర్ దగ్గర గల అంబేద్కర్ స్టాచ్యూ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్న పొన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్ష చేస్తున్న పొన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన చిలుకలూరిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ న్యాయవాది బేతాళం ప్రకాష్ రావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. సంఘటనకు బాధ్యులైన పట్టణ సిఐ రవికుమార్, డాక్టర్ ఫిరోజ్ ఖాన్లపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్క న్యాయవాదిపై ఉందన్నారు. న్యాయవాదులపై రక్షక భటుల దాడులు తక్షణమే ఆపాలని పేర్కొన్నారు. చూసినట్టయితే న్యాయవాదుల మీద వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వారు వచ్చేసరికి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, సివిల్ దందాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాధితులు మా దగ్గరికి వస్తారండి, వాళ్ళకున్న రైట్ అది, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. వారి పక్షాన్ని మేము పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా చూసినట్టయితే మన ప్రకాష్ రావు గారు అదేవిధంగా హాస్పిటల్లో బాధితులు ఉంటే వారికి ట్రీట్మెంట్ జరగట్లేదనే ఉద్దేశంతో వెళ్ళి ఆయన ఆ డాక్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఆ డాక్టర్ గారు దౌర్జన్యం చేశారు. వెంటనే ఎస్ఐ గారికి, టౌన్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ప్రకాష్ రావు లాయర్ గారి మీద దౌర్జన్యం చేశారు. వారిని గాయపరిచి దూషించి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక నోటోరియస్ క్రిమినల్ కానీ ఏ విధంగా అయితే పనిష్మెంట్ ఇస్తారో ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చి ఆయన చెయ్యి గాయపరిచి చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆయన మీద అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. అదే రోజు నుంచి మాకు ప్రకాష్ రావు గారికి సరైన న్యాయం జరగాలి, ఆయన మీద ఉన్న కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా దౌర్జన్యానికి పాల్పడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారిని, సిఐ గారిని, వారి సిబ్బందిని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము న్యాయవాదులు అందరం విధులను బహిష్కరిస్తూ జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు విధులు బహిష్కరిస్తూ ఉన్నాము. ఇంతవరకు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాటిని ఖండిస్తూ ప్రకాష్ రావు గారికి న్యాయం జరిగే విధంగా ముందు పోరాడతామని, ఈ ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతుందని, మేమంతా ఒకటే, మా కులం న్యాయవాద కులం, ఈ విధంగా ఇదే విధంగా ముందు ఈ విధులను బహిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు పొన్నూరు బార్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి ప్రకాష్ రావుకి, మిగతా సభ్యులకి సంఘీభావం తెలుపుదామని మేము చిలుకలూరిపేట నుంచి రావడం జరిగింది. వర్ధిల్లాలి న్యాయవాదుల నాయకత్వం, న్యాయవాదుల నాయకత్వం, ఖండించాలి పోలీసు వారి దౌర్జన్యం, న్యాయవాదుల మీద పోలీసు వారి దౌర్జన్యాన్ని ఖండించాం. ఇక్కడ శిబిరం దగ్గర చేసినటువంటి అట్లానే ఈ శిబిరాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పొన్నూరు న్యాయవాదులకు, అలాగే చిలుకలూరిపేట బార్ అసోసియేషన్ తరఫున మేమంతా కూడా సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. గత 16 రోజుల నుంచి మనము నిరవధికంగా మనం కోర్టు విధులను బహిష్కరిస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెచ్చినట్లుగా ఉన్నది. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయినా, డిఐజీ దగ్గరికి పోయినా చూస్తాంలే చేస్తాంలే అనే ఒక తప్ప దీని మీద ఎటువంటి యాక్షన్ ఈ రోజు కూడా పొందడం లేదు. అట్లానే ఉన్న ఆ పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయడమో, వారి మీద కేసులు బనాయించడమో జరగలేదు. తీరా మనము న్యాయం కోసం పోరాడే వాళ్ళకి మన మీదే కేసులు బనాయించే స్థితికి పోలీసు వ్యవస్థ వచ్చింది. అందువల్ల దీన్ని తీవ్రంగా మా చిలుకలూరిపేట బార్ అసోసియేషన్ తరఫున కూడా ఖండన చేస్తున్నాం. అట్లానే ఈ రోజున గుంటూరు జిల్లా ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ గుంటూరు జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కోర్టు విధుల బహిష్కరణ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇక ముందు కూడా మేము ఈ యొక్క పొన్నూరు బార్ అసోసియేషన్ సభ్యులకు కూడా మేము మా అంటూ వత్తాసు పలుకుతామని చెప్పేసి, అట్లానే ఈ యొక్క చర్యని ఖండిస్తూ పోలీసు వారిని మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి
కోరుతూ ముగిస్తున్నాం. అధ్యక్షుల వారికి మరియు మా బయతాళం ప్రకాష్ మా తోటి న్యాయవాది అయినటువంటి సీనియర్ న్యాయవాది వారికి మా సంఘీభావం తెలియపరుచుకుంటూ ముందుగా పోలీసు వారు పోలీసు పని చేయాలి. న్యాయవాదులు మీరు తెచ్చినటువంటి దాన్ని మీ తప్పులు ఎత్తి చూపగలిగే వాళ్ళమే మేము. మీరు మా మీద దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవటానికి ఇది న్యాయ వ్యవస్థ. మీరు చేసేవాళ్ళు, మేము దాన్ని రద్దుపరిచేవాళ్ళం. మీరు మా మీదే దౌర్జన్యం చేస్తున్నారు. ఒక న్యాయాన్ని ఈ వేల కోట్ల మంది ప్రజలకి అన్యాయం మీ దగ్గర జరిగినప్పుడు మా దగ్గరకు వస్తున్నారు. మీరు చేయలేని పని మేము చేస్తున్నాం, కానీ మా మీదే మీరు దౌర్జన్యం చేస్తున్నారు. ఇటువంటి దాన్ని మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో ఏ పోలీస్ అయినా సరే, ఎటువంటి హోంగార్డ్ అయినా సరే మా న్యాయవాదుల జోలికి రావాలంటే ఏ విధమైనటువంటి వణుకు పుట్టుద్దో ఆ విధంగా ఈ ధర్నాలు చేస్తాం. ఇంతవరకు ఇది ఆగలేదు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉద్యమం చేయడానికి జిల్లా ఫెడరేషన్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా చివరిపేట నుంచి భారత స్టేషన్ నుంచి బేతాళం ప్రకాశ్ అన్నయ్య గారికి మరి పొన్నూరు భారత స్టేషన్ వారికి మా పూర్తి సహకారం తెలుపుతూ మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు అందుబాటులో ఉండి మీకు సంఘీభావం తెలియపెట్టుకోవటకు మేము ముందుగా మా చివరిపేట నుంచి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియపరుచుకుంటూ వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత.